హలో అండి, నేను ఇక్కడ కట్ చేసినవన్నిటిని చూసి నేనేం కర్రీ చేస్తున్నానో గెస్ చేయండి. కర్రీయే చేశానా లేకపోతే ఇంకేదైనా చేశానా? నాలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలా నేను ఒక్కదాన్నే చేస్తున్నానా లేకపోతే ఇంకెవరైనా కూడా చేస్తారా స్పెషల్గా అనేసి. స్పెషల్గా నేను కాదు, తొందరగా అయిపోతుంది అనేసి నేనైతే ఇలా చేశాను. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అలాగే అందులోనే కచ్చపచ్చగా దంచుకొని వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా అలాగే వేసుకొని కలుపుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట, అలా మగ్గించుకోవాలి అన్నిటిని కలుపుకొని. ఇవన్నీ చేసే ముందు ఒక కప్పు కందిపప్పు, కప్పున్నర వాటర్ వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత పప్పు రుబ్బుకొని పోపు వేసుకొని 2 మంటల వరకు మరిగేసి సరిపోతుంది.